అందరికీ నమస్కారం. ఈరోజు మనం మెడికల్ క్యాంప్ చేయబోతున్నామండి. సో, పిల్లలకి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌కి ఎంత ఇంపార్టెంట్ ఈ జనరల్ ఈఎన్‌టీ చెకప్ అనేది మీకు ఈరోజు నేను చేశాక చెప్తాను అవుట్‌పుట్ ఎంతుంటుందో. సో, ఎల్‌కేజీ టు 10థ్ పిల్లలు డిఫరెంట్ స్కూల్స్ నుంచి 3 డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారండి. అందరూ చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు. ఈరోజు అంతా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పట్లో పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉన్నారు అండ్ దే ఆర్ వెరీ స్మార్ట్. నాకు వాళ్ళని చూస్తే చాలా అనిపిచ్చింది. వాళ్ళతో ఇంటరాక్షన్ గానీ, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు గానీ, అందరూ వచ్చి వాళ్ళకి వాళ్ళే నాకు వినిపిచ్చట్లేదు, నాకు ఇన్ని రోజుల నుంచి వినిపిచ్చట్లేదు, నాకు ఇన్ని రోజుల నుంచి ఇయర్ పెయిన్ ఉంది, నాకు థ్రోట్ పెయిన్ ఉంది మేడం, నెక్స్ట్ నాకు ఇలా ముక్కు బ్లాక్ అయిపోతుంది, నాకు జలుబుంది, దగ్గుంది, లేకపోతే నాకు థ్రోట్ పెయిన్ ఉంది. ఇలా చాలా వాళ్ళకి వాళ్ళే వచ్చి చూపించుకున్నారు. టీచర్స్ పక్కన అసిస్ట్ చేశారు. సో, ఇప్పటి వరకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరు అడ్రెస్ చేయలేదా? లేకపోతే వాళ్ళకి సరైన హెల్ప్ దొరకలేదా? అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. సో, నా వంతు సహాయం, నా వంతు శాయశక్తులా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఆల్ వేస్. సో, I gave them all the information that is needed and all the help that is needed. వాళ్ళకి ఏం చేయొచ్చో అన్నీ చెప్పాను. వాళ్ళ టీచర్స్‌కి చెప్పి, పేరెంట్స్‌కి చెప్పమని చెప్పాను. ఐ ఆస్క్డ్ దెమ్ టు గైడ్ దెమ్ ఇన్ ఎ రైట్ వే. బికాజ్ చిన్నప్పుడే మనం ప్రాబ్లమ్స్ అడ్రెస్ చేయాలి. లేకపోతే అవి పెద్దగా అయ్యి కాంప్లికేషన్స్ అవ్వచ్చు కదా! అందరికీ తెలిసిన విషయమే అది. సో, చిన్న చిన్న ప్రొసీజర్స్ అక్కడే మెడికల్ క్యాంప్‌లో చేశాము. ఎవరికైనా ఆడియోలాజికల్ టెస్ట్ అవి కావాలనుకుంటే హియరింగ్ టెస్ట్ మా వేరే దగ్గరికి రిఫర్ చేశాము. వాటెవర్ ఈస్ నీడెడ్ వి హావ్ డన్ టు దెమ్. దెన్ నేనిప్పుడు ఫైనల్‌గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ ఆల్ ద పీపుల్ వి హావ్ సీన్ దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ హూ హ్యావ్ హూ హ్యావ్ లాస్ట్ హియరింగ్ సిన్స్ 2-3 ఇయర్స్. బట్ ఇప్పటి వరకు దానికి హెల్ప్ లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి తెలియట్లేదా డైలీ లైఫ్‌లో వాళ్ళకి అదేదో సరే ఏదో జస్ట్ బ్యాగ్స్ వల్లో, ఏదో ఇన్ఫెక్షన్ వల్ల అనుకుంటున్నారా? కానీ నేను చూస్తే నిజంగా వాళ్ళకి హియరింగ్ లాస్ ఉంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్స్ ఆర్ ఇన్ఫెక్షన్. ఇట్ వాస్ ఎ న్యూరల్ హియరింగ్ లాస్. దానికి మనం వెంటనే కాజ్ ఏంటో తెలుసుకొని అడ్రెస్ చేయాలి. నెక్స్ట్ అలానే ఇయర్ ఇన్ఫెక్షన్స్, పర్ఫరేషన్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మనం ఫైనల్ రిసార్ట్‌గా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా? సర్జరీ చేయాలా? అవన్నీ మేము గైడ్ చేసాం. నెక్స్ట్ చిన్న చిన్న వ్యాక్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్‌కి మందులు రాసాం. జలుబు, దగ్గు అవన్నీ ఇప్పుడు కామనే వింటర్ కాబట్టి వాటికి కూడా మందులు రాసాం. సో, పిల్లలతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ రోజు మాకు మామూలుగా అడల్ట్ పేషెంట్స్ ఒస్తారు. వాళ్ళు మా బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. పిల్లలేంటంటే అడిగితే గాని చెప్పరు యూజువల్లీ. సో, ఔట్ ఆఫ్ 300 చిల్డ్రన్ ఇది సెన్సెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ మాక్సిమం ఇయర్ పెయిన్, టాన్సిల్స్, కోల్డ్, ఎడినాయిడ్స్ ఇవే ఉన్నాయి. హెల్త్ కేర్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎ రైట్. సో, ఎవ్రీ చైల్డ్‌కి బేసిక్ క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు బేసిక్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ ఇప్పించడం అనేది కూడా ఇట్స్ ఎ బేసిక్ నీడ్ ఆఫ్ ద నేషన్. సో, ఎవ్రీ చైల్డ్‌కి అది అందేలా చూడడం it's a responsibility of every citizen and mainly doctors.